హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఫస్ట్గా చిన్న 2 పాయింట్స్. 1500 సబ్స్క్రైబర్స్కి ఒక బుక్ అయితే ఎప్పుడైతే ఆర్డర్ చేశామో అది డెలివరీ అయిపోయింది. పక్కన చూడండి ఫొటోస్. నెక్స్ట్ 2000 సబ్స్క్రైబర్స్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఇంకొక బుక్ ఆర్డర్ చేశాం. ఇది మన సబ్స్క్రైబర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. అంటే రెగ్యులర్గా వాళ్ళు చేసే కామెంట్స్లో కానీ వాళ్ళ రెస్పాన్స్లో కానీ అలా అర్థమవుతుంది అన్నట్టు. వాళ్ళని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తున్నా. మరి వాళ్ళు నేర్చుకుంటున్నారా, చూస్తున్నారా లేదా అని నాకు తెలియదు కదా. జస్ట్ వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ని బట్టి అయితే నేను బుక్ డెలివరీ చేస్తున్నా. వీలైతే ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళు కొంచెం నేర్చుకోండి. నేర్చుకోకపోతే లేదు మేము నేర్చుకోము, మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం నేను ఎప్పుడైతే బుక్స్ కోసం అడుగుతానో, డెలివరీ అడ్రస్ అడుగుతానో, అప్పుడు నేను నేర్చుకోను బ్రో, వేరే వాళ్ళకి ఇచ్చేయని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. దాన్ని పక్కన పెడితే ఈరోజు ఇంకొక మంచి టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. టెక్నికల్గా చాలా వరకు బిగినర్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నట్టు ఇది. అదేంటంటే తెలిసి చేయరు, తెలియకనే చేస్తాం చాలా వరకు. బిగినర్స్ కోసమే మనం, అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పేంత మనకు లేదు. బిగినర్స్ కోసం ఈ చేస్తున్న మిస్టేక్స్ ఇదేంటంటే డు నాట్ మిక్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ట్రేడింగ్. సో బేసికల్గా ఏం చేస్తాం అంటే కొత్తగా వచ్చిన ట్రేడర్ ఎవరైతే ఉంటారో అసలు సెగ్మెంట్స్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. సో ఈ సెగ్మెంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటాం అన్నట్టు. సో ఈ కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. సెగ్మెంట్స్ అంటే ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే ఇది ఒక సెగ్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ ఇది ఒక సెగ్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ ఇది ఒక సెగ్మెంట్ కిందకి వస్తుంది. ట్రేడింగ్ ఇన్ ఆప్షన్స్ ఇది ఒక సెగ్మెంట్ కిందకి వస్తుంది అన్నట్టు. సో ఇలా ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ 4 సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ 4 సెగ్మెంట్స్ మనకు కొంచెం ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేయం. అదేంటి మిక్సింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ 4 సెగ్మెంట్స్ 4 డిఫరెంట్. ఓకే, ఈ 4 నీ మైండ్ సెట్ దేనికి సూట్ అవుతుంది అనేది ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి. నాట్ ఓన్లీ మైండ్ సెట్, మీ టైమింగ్ కానీ, ఓకే, మీరు చేస్తున్న వర్క్ కానీ, సో మీ ఇంట్లో సిచ్యువేషన్ కానీ, మీ చుట్టుపక్కల ఉండే ప్రెషర్స్ కానీ, మీ అట్మాస్ఫియర్ కానీ, నువ్వు జాబ్ చేస్తున్న అలాంటి సిచ్యువేషన్ కానీ ఉంటే ఈ 4 కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంట్రాడే చేస్తున్నాడు, నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా, ఇంకొకరు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నారు, ఒకరు డెరివేటివ్ చేస్తున్నారు. సో నేను డెరివేటివ్ చేస్తా, నేను F&O చేస్తా కాదు. సో ఆయన సిచ్యువేషన్ అది. సో ఆయన డెరివేటివ్ చేయగలడు. నీ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు దేనికి పర్ఫెక్ట్గా ఉంటావు, నీ టైమింగ్స్ దేనికి ఉంటాయి. సో నువ్వు ఒకవేళ జాబ్ చేస్తే నీకు కంటిన్యూస్గా మీటింగ్స్ ఉంటున్నాయా లేదా అనే దాని గురించి ఆలోచించి నీ మైండ్ సెట్కి సెట్ అయ్యే ట్రేడింగ్ చేసుకోవాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే డబ్బులు కూడా ఇంపార్టెంట్. క్యాపిటల్, నీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు పోయినా కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా మళ్ళీ ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా, నీ దగ్గర డబ్బులు పోతే నీ పేరెంట్స్ ఇస్తారా లేదా, మీ పేరెంట్స్ ఇస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు వెళ్తే మళ్ళీ నీకు ఇంత ఇమీడియట్గా అరేంజ్ అవుతాయా లేదా, ఇవన్నీ ఆలోచించుకొనే ఒక సెగ్మెంట్ని ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. అంతేగాని బ్లైండ్గా నేను ఇంట్రాడే చేస్తా, F&O ఇంట్రాడే చేస్తే ఎలా ఉంటుందో మీ ఇష్టం. నేనైతే ప్రజెంట్ చెప్తున్నా చాలా వరకు, ఎందుకంటే చాలా వరకు చేసి లాస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. నీకు ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే నువ్వు పక్క స్వింగ్ ట్రేడింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ మాత్రమే చేసేసుకుంటే చాలా బెస్ట్. అంతేగాని వాళ్ళు ఒకటి చేశారని నేను చేశాను ఇంకొకటి ఇలా చేయకండి, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ఈ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ అంటే ఏంటంటే ఇంట్రాడే అంటే మార్నింగ్ ఓపెన్ అయ్యి ఈవినింగ్ క్లోజ్ చేసేసుకుంటావు అన్నాడు పొజిషన్. ఓకే, ఈ పొజిషన్ నువ్వు క్లోజ్ చేసినా చేయకపోయినా బ్రోకర్ క్లోజ్ చేసేస్తాడు. ఇది ఇంట్రాడేలో తీసుకుంటే. లేదు దీన్ని నేను కొంచెం క్యారీ చేయడానికి తీసేసుకుంటున్నా అనే విధంగా నువ్వు నెక్స్ట్ డేకి ఫార్వర్డ్ చేసావనుకో, సో ఇది నెక్స్ట్ పొజిషన్లో అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ 2 to 3 డేస్కి స్వింగ్ ట్రేడింగ్ లేకపోతే ఇలా తీసుకొని రావడం అవుతుంది. సో దీంట్లో ఏం జరుగుతుందంటే చాలా వరకు ఇంట్రాడే కోసం తీసుకోరు కొంతమంది. సో ఇంట్రాడే కోసమే తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే కొంచెం స్టాక్ పడిపోగానే దాన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ కన్వర్ట్ చేసుకుంటాం అన్నట్టు. సో మీరు చేస్తున్న మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టాక్ హైలో ఉంది, ఈ హైలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కొంచెం మూవ్ అవుతుంది, ఈ రెసిస్టెన్స్ వరకు మూవ్ అవుతుంది అనుకొని నువ్వు ఇంట్రాడే కోసం తీసుకున్నావు. అర్థమవుతున్న పాయింట్. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఇక్కడ ఉంది, ఈ ప్రీవియస్ ఇక్కడికి వెళ్ళింది వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అని నువ్వు ఇంట్రాడే పర్పస్లో 5% లేకపోతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసావు కొన్నావు. కానీ ప్రైస్ ఇక్కడికి వెళ్ళి డిక్లైన్ అయిన తర్వాత నువ్వు దాన్ని అమ్మలేదు అన్నట్టు, ఇంకా కొంచెం పెరుగుతుందన్న ఆలోచనతో ఈవినింగ్ వరకు నెగిటివ్లో వచ్చేసింది. ఈరోజు నెగిటివ్ వచ్చింది కదా, రేపు కవర్ అవుతుందిలే అని ఈ ఇంట్రాడే పొజిషన్ని స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్గా మార్చేసావు అన్నట్టు. సో ఇంట్రాడేని డెలివరీగా మార్చావు. సో ఇలా మార్చడం వల్ల నెక్స్ట్ డే
అది పైకి వెళ్ళకుండా ఇంకా కొంచెం కంటిన్యూస్గా డౌన్లో వెళ్తూ ఉంటే నువ్వు అప్పుడు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నీ క్యాపిటల్ అంతా లాక్ అయిపోతుంది అన్నట్టు. అందుకే నువ్వు చేస్తున్న పర్పస్ ఇంట్రాడేనా లేకపోతే స్వింగ్ ట్రేడింగా? స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇంత హైలో మనం ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే మనం మూవింగ్ యావరేజ్ చూసుకోవాలి, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవాలి, ఎంత లాంగ్లో ఉంది చూసుకోవాలి, దాన్ని బట్టి మనం స్వింగ్ ట్రేడింగ్లో ఎంటర్ అవుతాం. ఇంట్రాడే ఏంటంటే సడన్ మూమెంట్స్ జరుగుతాయి. ఈవెన్ డౌన్ ట్రెండ్లో కూడా కొన్నిసార్లు 5% 10% అప్పర్ సర్క్యూట్లు కొడతాయి. వాటిని ఇంట్రాడే చేసేసుకొని మళ్ళీ దాన్ని పొజిషనల్గా కన్వర్ట్ చేయకూడదు. 5% 10% కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కావాలంటే మీరు చార్ట్స్ చూడండి, డౌన్ ట్రెండ్లో కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్సే రావు, మధ్యలో పుల్ బ్యాక్స్ వస్తాయి. వాటిని పుల్ బ్యాక్స్ అంటాం అన్నట్టు. సో అవి ఆ పుల్ బ్యాక్స్ కోసం ఇంట్రాడే తీసుకొని దాన్ని తర్వాత డెలివరీగా కన్వర్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇలా సిగ్మెంట్ మిక్స్ చేయకూడదు, డెలివరీగా కన్వర్ట్ చేయకూడదు. నువ్వు డెలివరీగా చేస్తే డెలివరీగానే చేయి, స్వింగ్ ట్రేడింగ్ చేస్తే స్వింగ్ ట్రేడింగ్ చేయి. సో అందుకే నేను స్వింగ్ ట్రేడింగ్ చేయను. నేను స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు చేయను అంటే బేసికల్గా నాకు జాబ్ ఉండిద్ది. మనకు సడన్గా మీటింగ్సా లేకపోతే మేనేజరా పిలుస్తూ ఉంటారు, వర్క్ ఉంటుంది, సడన్గా మధ్యలో వదిలేసి వచ్చేసరికి ఉన్న డబ్బులు పోతాయి, ఇంకా ఎఫ్ అండ్ పోతే చాలా రిస్క్ అన్నట్టు. అందుకే సో నేను అది చేయను. నా సజెషన్ కూడా ఐఎమ్ నాట్ రికమెండెడ్, ఐఎమ్ నాట్ ఎనీవన్ టు ఫాలో మై రూల్స్. సో ఇంట్రాడే చేయకపోతేనే బెస్ట్, జస్ట్ మై సజెషన్. సో స్వింగ్ ట్రేడ్ అంటే ఇది అన్నట్టు. స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే ఒక పర్టికులర్గా ఇండికేటర్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రైస్ యాక్షన్ తీసేసుకొని మనం ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టేసుకొని వెయిట్ చేస్తాం అన్నట్టు. దానికోసం అది రివర్స్ అయ్యి వస్తుంటే మనం స్టాప్ లాస్తోనే ఎగ్జిట్ అవుతాం. సో అలా ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్ లానే చేయాలి. నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ కానీ, ట్రేడింగ్ ఇన్ ఆప్షన్స్ కానీ. సో ఇవన్నీ డే ట్రేడింగ్ అయితే. ఫ్యూచర్స్ అనేవి కొంచెం ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఈ రెండింటికి ఆ ఎక్స్పైరీ వరకు నువ్వు వెయిట్ చేస్తావా, లేకపోతే దానికి ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. సో ఎఫ్ అండ్ ఓ ఏంటంటే కొంచెం దాని డికే కానీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మనం అంతా పట్టించుకోం కాబట్టి మనం దాని గురించి పక్కకు పెట్టేసాం. ఇదే చెప్తున్నా ఏంటంటే ఒక స్వింగ్ ట్రేడింగ్ అనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేయి, పొజిషనల్ అనుకుంటే పొజిషనల్గా చేయి. స్వింగ్ ట్రేడింగ్ని పొజిషనల్గా కన్వర్ట్ చేసి అనవసరంగా నీ అమౌంట్ లాక్ చేసి మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరము లేదు అన్నట్టు. అందుకే మీ మైండ్ సెట్కి, మీ టైంకి, మీ పొజిషన్కి ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ సూట్ అవుతుందో అనేది ఒకటి ఆలోచించుకోండి ముందు. అంతే, బ్లైండ్గా మార్కెట్లో దిగడం కాదు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలాంటివి ఆలోచించిన తర్వాతనే మీరు ఎంటర్ అవ్వాలి. సో ఎప్పుడైతే నువ్వు ట్రేడ్ పొజిషన్ తీసుకోవడానికి నీ మైండ్ సెట్ నువ్వు ఫిక్స్ అయిపోయావో దానికి నీ ఎంట్రీ, నీ స్టాప్ లాస్, నీ ఎగ్జిట్ లేదా నీ టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాతనే నువ్వు పొజిషన్ తీసుకోవాలి. సో అది నేను చెప్తున్నా అన్నట్టు. సో డోంట్ మిక్స్ ఎనీ సెగ్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.